చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ సంవత్సర పాలనలో దాడులు, దౌర్జన్యాలు, హింస, అరెస్టులు, కక్ష ఇవి తప్ప ఇంకేదైనా కనిపిస్తుంది అంటే అమరావతి. లేస్తే అమరావతి, పడుకుంటే అమరావతి, అమరావతి పేరు మీద ప్రపంచ బ్యాంక్ ఇంతప్పు, జర్మనీ బ్యాంక్ ఇంతప్పు, జపాన్ బ్యాంక్ ఇంతప్పు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంతప్పు, హడ్కో ఇంతప్పు. అదిగో ఇక్కడ నీళ్లు తోడేస్తున్నారు, ఒక గొంతులో 500 కేజీల చేపలు ఉన్నాయి. తోడేసిన తర్వాత అక్కడ బిల్డింగ్లు కడుతున్నారు. ఒక కన్స్ట్రక్షన్కి బయట అయ్యే ఖర్చు కంటే 5 ఖర్చు అవుతుందట. 2018లో అక్కడ ఒక బిల్డింగ్ కట్టడానికి ఇచ్చిన కాంట్రాక్టుకు 2025 వచ్చేసరికి 2 కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తున్నారట. దీనికి మళ్ళీ కాంట్రాక్ట్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తున్నారు. మొత్తం అమరావతి చుట్టూ అదిగో ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, భూములు తాకట్టు పెడతాం, అప్పులు తెస్తాం, ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చు పెడతాం, ఆ భూముల రేట్లు పెంచాలి. ఒక రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వెంచర్. ఇదే నిత్యం ఇవే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో, నాయకుల్లో, శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుతూ ఉంది. ఏంట్రా బాబు, లేచిన దగ్గర నుంచి మా పేరు మీద 1000 కోట్లు అప్పు తెచ్చి అక్కడ ఖర్చు పెట్టి ఆడంతా కనుక నీళ్లు, అది వరదలు, ఆ వరదలు ఆపేకి 1000 కోట్లంట, మట్టి గట్టి చేసేకి 1000 కోట్లంట, బయట అయ్యేదానికంటే 4 ఖర్చు పెట్టి ఆడిందుకు కట్టాలి, కడితే ఎంతవరకు అవి శ్రేయస్కరం? ఈ చర్చ అందరిలోనూ జరుగుతుంది. సో మీకు నాకు వ్యతిరేకత కనిపించినప్పుడు ప్రభుత్వ పెద్దలకు కనిపించదా? కనిపించింది. ప్రభుత్వ పెద్దలు కనిపిస్తే వాళ్ళు ఏం చేయాలి? అమరావతిని ఆపేస్తారా? ఆపేరు. రాయలసీమ, ఉత్తరాంధ్రను అమరావతిలో కనీసం 10% అయినా అక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారా? మాట్లాడరు. అమరావతిని ఆపేరు, 1000 కోట్ల అప్పు తేవడం ఆపేరు. అట్లా ఆపేస్తే అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు పెరిగి లాభపడే వాళ్ళు ఎట్లా లాభపడాలి? మరి రాయలసీమ, ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఏం చేయాలి? ఏం చేయాలంటే మనకు పత్రికలు లేవా, టీవీ ఛానల్ లేవా? ఆ ఛానల్లో స్క్రిప్ట్ రైటర్లు పనిచేయట్లేదా? మరి వాళ్ళకి ఏదైనా పని చెప్పాలి కదా. అందుకని చెప్పి ఈ మధ్య వరుసగా 2-3 రోజుల నుంచి రాయలసీమలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళ స్క్రిప్ట్కు పదును పెట్టారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ పత్రికలు, టీవీ ఛానల్లో ఉన్న స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళ స్క్రిప్ట్కు పదును పెట్టారు. పదును పెట్టేమి? అదిగో రాయలసీమ 4 సంవత్సరాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. రాయలసీమ సుసంపన్నం కాబోతూ ఉంది. రాయలసీమకు వీళ్ళు క్యూ కట్టబోతూ ఉన్నారు. ఒకరోజుకి ఆ సినిమా అయిపోయి ఈరోజు మళ్ళీ అదిగో ఉత్తరాంధ్రకు క్యూ కట్టబోతూ ఉన్నారు. ఉత్తరాంధ్ర సస్యశ్యామలం కాబోతుంది. ఉత్తరాంధ్రకు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఇలా పత్రికలు, టీవీ ఛానల్ బహుశా వాళ్ళ పత్రికా ఆఫీసుల దగ్గర లక్షల కోట్ల సూట్ కేసులు పట్టుకొని ఏమైనా క్యూ లైన్లో నిలబడ్డారేమో ఈ లక్షల కోట్లు పెట్టేవాళ్ళు. వాళ్ళ పత్రికా ఆఫీసుల దగ్గర ఏమైనా క్యూ లైన్లో ఉన్నారేమో ఆ స్క్రిప్ట్ రైటర్ల ఆఫీసుల దగ్గర. గోదావరి జిల్లాలు అసలు అమ్మ అవి అద్భుతంగా రూపుదిద్దుకోబోతున్నాయి. గోదావరి జిల్లాల రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. స్క్రిప్ట్ పత్రికల్లో రాస్తారు. ఓకే, జనాలు చూసి అమరావతి ఒకటే కాదంట, మన రాయలసీమ లక్షల కోట్లు. నాకు వచ్చి నేను చిన్నపిల్లలు ఉండి పేపర్ చదవడం మొదలుపెట్టిన పరిస్థితి చూస్తూనే ఉన్న రాయలసీమ సస్యశ్యామలం కాబోతుంది. రాయలసీమ రతనాల సీమ కాబోతుంది. రాయలసీమ కోసం మేము చేయబోతున్నాం. ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేసిండేది లేదు రాయలసీమలో. ఇన్ని సంవత్సరాలు రాసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు పత్రికల్లో జనాలు చూసి అమరావతి కాదు, మన రాయలసీమ కనుక, మన ఉత్తరాంధ్ర కనుక, మన గోదావరి కనుక అసలు అంగరంగ వైభవంగా తయారవబోతున్నాయి. ఊరికే రాయడమే కదా, ఏముంది? ఊరికే స్క్రిప్ట్ రైటర్లు స్క్రిప్ట్ రాయడమే కదా, అందులో ఏముంది? రాసుకుంటూ పోతున్నారు. ఏమైనా వస్తాయా? ఏది? ఎక్కడొచ్చినాయి? ఎవరు వస్తున్నారు? ఎందుకంటే అమరావతిని కాసింత డైవర్ట్ చేయాలి కదా. మొత్తం అమరావతి కాదు, మన దగ్గర కూడా మన వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారని మెసేజ్ పంపించాలి కదా. దానికోసం ఈ కష్టాలని. జీవితం అంతా మీడియా మేనేజ్మెంటు, పిఆర్ స్టంట్లు ఇవేనా? మనుషుల జీవితాలుగానే ఇట్లే చేసేస్తున్నారా స్టంట్లాగా?